డ్రై చేసి పౌడర్ చేయొచ్చు అని చెప్పేసి. ఓకే ఓకే, డ్రై చేసి కొన్ని రోజులు ఎలా ఉంటుంది, 100 రూపీస్ ఉంటుంది, 80 రూపీస్ ఉంటుంది. ఫోన్ మనకి 10 రూపీస్ 20 రూపీస్ 5 రూపీస్ కూడా వస్తుంది. అలాంటప్పుడు మేము ఆ టమాటాలు ఎవరి దగ్గర అయితే పండుతున్నాయో అవన్నీ మేము తీసుకొచ్చి డ్రై చేసి దాని వాల్యూ అడిషన్ చేస్తాము. ప్రోడక్ట్ అంటే డ్రై చేసి పౌడర్ చేసి ఏ ఫామ్లో కావాలంటే వాళ్ళకి ఆ ఫామ్లో మేము ఎక్స్పోర్ట్ కానీ లేకపోతే మనకి ఇక్కడ ఎవరైనా మేము చేస్తాము. అదే దానిలో ఒక్కొక్కరికి మా ఐడియా ఏంటంటే మీ దగ్గర ఏం పండుతున్నాయో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి, డీహైడ్రేషన్ మీద ట్రైనింగ్ ఇచ్చి, దానికి మేము ప్రోడక్ట్ మీరు డ్రై చేసిన తర్వాత మీ దగ్గర బైబ్యాక్ చేసే పాలసీ మేము పెట్టామనుకుంటున్నాము. కమింగ్ ఇయర్స్ అదే చేయబోతున్నాం. సో అప్పుడు మేము మీతో కనెక్ట్ అవుతాం, లింక్ ద్వారానే కనెక్ట్ అవుతాం మీకు. సో మీకు దాని మీద కంప్లీట్ అవేర్నెస్ వచ్చిన తర్వాత మేము చేద్దాం. అది అంతే. ఇది మా ప్రోడక్ట్స్ ఇవన్నీ. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే మీకు క్యారెట్ ఉందనుకోండి, డీహైడ్రేట్ చేస్తాం, దాన్ని పౌడర్ చేస్తాం. తర్వాత దానిలో ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. కారపొడి ఎలా అయితే మనం తింటున్నామో అలానే తినొచ్చు. కట్ చేసి డ్రై చేస్తాం, మిషనరీ ఉంటుంది దానికి. ఆ మిషన్లో డ్రై చేసిన తర్వాత దాన్ని పౌడర్ చేస్తాం. పౌడర్ చేసిన తర్వాత దానిలో అంటే మనకి కారపొడికి ఎట్లయితే మనం అన్ని జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసుకుంటామో అట్లనే దీనిలో కూడా వస్తాయి. దాన్ని ఏం చేస్తామంటే ప్యాక్ చేసేసి దానికి ఒక బ్రాండింగ్ ఉంది, ఆర్కా ఫుడ్స్ అని, దాన్ని మేము సేల్ చేస్తాం అనమాట. అది ఇది వచ్చేసి మీకు కంప్లీట్ న్యూట్రిషన్ వైజ్ చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే మనకి దీనిలో అంటే ఆ ప్రాసెస్ వల్ల ఏ న్యూట్రిషన్ అనేది లాస్ అవ్వదు. కంప్లీట్గా మనం ఎట్లయితే ఫ్రెష్ తింటామో దానిలో ఉన్న న్యూట్రిషన్ అంతా దీనిలో వచ్చేస్తుంది. అది మెయిన్. మిషన్ కాస్ట్ అది డిపెండ్స్. మనకి ఎంత కెపాసిటీ పెట్టుకోవాలని అంటే అంత. స్టార్టింగ్ నుంచి అయితే 7 lakhs అట్లా స్టార్ట్ అవుతుంది. కాకపోతే అది చిన్నగా పెట్టి చేయడం అంటే కుదరదు. నేను చెప్పిన వేలో అయితే కుదురుతుంది. ఎట్లా అంటే మీ దగ్గర పండే వే అయితే ఉన్నాయో వాటిని మేము బైబ్యాక్